నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా మళ్లీ మున్నేరుకు వరద పెరిగింది. గత వారం 30-31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి చేరింది. దీనివల్ల ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 18 వార్డులు ముంపునకు గురయ్యాయి. ఇంకా బురద నుంచి కోలుకోకముందే మళ్లీ మున్నేరుకి వరద వచ్చింది. గత రాత్రి మహబూబాబాద్ జిల్లా ఖమ్మం ప్రాంతాల్లో కురిసిన వరదంతా కూడా మున్నేరు వైపు వచ్చింది. దీంతో మున్నేరు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చింది. 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా మళ్లీ మున్నేరుకు వరద పెరిగింది. గత వారం 30-31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి చేరింది. దీనివల్ల ఖమ్మం నగరంలోని పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 18 వార్డులు ముంపునకు గురయ్యాయి. ఇంకా బురద నుంచి కోలుకోకముందే మళ్లీ మున్నేరుకి వరద వచ్చి చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. భోగి మరోసారి మున్నేరు ఉప్పొంగింది. దీంతో మొత్తం అంటే ఇప్పుడు ప్రస్తుతం మున్నేరు మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరలో ఉంది. అంటే 16 అడుగుల దగ్గర ఉంది. మొన్న 30-31 తారీఖు నాడు భారీ ఎత్తున వరద వచ్చిన నేపథ్యంలో ఆ వరద నేపథ్యంలో 36 అడుగులకు పైగా రావడంతో మొత్తం మున్నేరుకు రెండు వైపులా భారీ ఎత్తున ఆ ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి. ఒక్కొక్క చోట 2 అంతస్తుల బిల్డింగులకు కూడా నీరు చేరిన పరిస్థితి. ఆ బురదంతా కూడా ఇంకా అదే విధంగా ఉంది. భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో నష్టం సంభవించింది. ప్రధానంగా ఎగువన మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల అప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒక్కొక్క చోట 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే తాజాగా మళ్ళీ గత రాత్రి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్లో 18 సెంటీమీటర్లు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా అదేవిధంగా భారీ ఎత్తున వర్షం వచ్చింది. ఖమ్మం చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో మొత్తం ఓవరాల్గా ఖమ్మం చుట్టుపక్కల కలిపి 15 సెంటీమీటర్ల వర్షం గత రాత్రి కురిసింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన కుండపోత వర్షం రాత్రి 10 గంటల వరకు అదేవిధంగా ఉంది. రాత్రి 10 గంటల కొంత తెరిపించినప్పటికీ మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ వర్షం ప్రారంభమైన పరిస్థితి. అయితే ఇప్పుడు కొంచెం తెరిపించినప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరద అంతా కూడా ఇప్పుడు అంటే వాస్తవానికి 36 అడుగులకు చేరుకున్న మున్నేరు వరద ఆ తర్వాత 8 అడుగులకి నిన్న సాయంత్రం 8 అడుగులకు పడిపోయింది. నిన్న సాయంత్రం 8 గంటల సమయంలో 8 అడుగులు ఉన్న మున్నేరు ప్రస్తుతం 16 అడుగులకు చేరుకుంది. 16 అడుగులు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 24 అడుగులు వస్తే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మనం చూస్తున్నాం మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇండ్లు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, అంటే లోపలికి చొచ్చుకోవచ్చనే ఉన్న పరిస్థితి. అయితే మా మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా ఈ వరద అంతా కూడా ఖమ్మం నగరంలో దాదాపుగా 2 కిలోమీటర్ల లోపలికి కూడా వరద వచ్చిన పరిస్థితి. 2 కిలోమీటర్ల అవతల ఉన్న అంటే మమతా రోడ్డు ఏరియాలో కూడా కొంత వరద వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు వరద వస్తుందని గతంలో ముందస్తు సమాచారం లేకుండానే ఎవరు అధికారులు ఇవ్వలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత రాత్రి నుంచి మొత్తం కూడా మంత్రులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించి పునరావాస కేంద్రాలకి అంటే మొత్తం కూడా ముంపు ఏ విధంగా వస్తుంది, ఆ ముంపు గురయ్యే ఇండ్ల సంబంధించి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ దగ్గర ఉండి కూడా వీళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా అధికారులందరూ కూడా రాత్రి నుంచే ఉంటూ ఇటు పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా బలవంతంగా ఖాళీ చేయించడం జరిగింది. అర్ధరాత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం చేరుకొని పునరావాస చర్యలు ఏ విధంగా ఉన్నాయి అంటూ మొత్తం కూడా పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు మంత్రులు అంటే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు నిరంతరం అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే మొన్న వచ్చిన వరదల్లో నష్టం విషయానికి అప్పటికే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంకి వచ్చి మొత్తం కూడా నష్టం అంచనాని వేయండి, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కూడా వచ్చి అంటే నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది బృందం వచ్చి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో నష్టపోయిన వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ 10 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. మొత్తం మీద కంటిన్యూషన్గా అంటే గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే ఇంకా బురద కూడా అనేక ప్రాంతాల్లో కూడా బురద కూడా ఉంది. అది కోలుకోకముందే మళ్ళీ వరద రావడం అనేది కొంత ఈ ప్రాంత ప్రజల్ని కొంచెం ఆందోళనకి చేసింది. మనం చూడొచ్చు, ఇప్పటికే విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు ప్యాన్ చేస్తే మొత్తం కూడా అంటే పోయినసారి వచ్చిన వరదకు సంబంధించి ఇంకా ఇండ్ల చుట్టే ఏ విధంగా
చెత్త చెదారము పేరుకొని పోయి ఉందో మనకి కనపడుతున్న పరిస్థితి. అంటే అది ఇంకా పోకముందే మళ్ళీ వరద రావడం అనేది కొంచెం ఆందోళన కలిగిస్తుంది. నిన్న మనం చూసినప్పుడు ఒక ఇంట్లో చెట్లు వస్తే ఆ చెట్లని ఇంకా అంటే ఇళ్ల లోపలికి చెట్లు వచ్చినాయి. ఇళ్లకు సంబంధించి తలుపులన్నీ కూడా పగలగొట్టుకుని వరద వచ్చిన పరిస్థితి ఉంది. అంత స్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఫ్రిడ్జ్లు, ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు, బీరువాలు ఎక్కడో కిలోమీటర్ దూరం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అంత స్థాయిలో వరద వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ వరదకి సంబంధించి ఖమ్మం నగరంలో ఎవరు చనిపోయినప్పటికీ పక్కన పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఒక 5 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన వరద ఇంకొంచెం అంటే దాదాపుగా నిన్న సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ అయిన వరద స్పీడ్గా పెరిగింది. అయితే అర్ధరాత్రి నుంచి కొంచెం స్లోగా పెరుగుతుంది. అయితే ఇంకా తగ్గడం అనేది స్టార్ట్ కాలేదు, కానీ అర్ధరాత్రి నుంచి మాత్రం పెరిగే దాంట్లో కొంచెం తక్కువ స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వరద ఇదే స్థాయిలో ఇదే రేంజ్లో ఉంటుందనేది అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మరోవైపు నుంచి మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరికల నేపథ్యంలో హెచ్చరికల వద్ద కొంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికీ పునరావాస కేంద్రాలనే 2-3 రోజులు ఉండే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ భూపాల్.